కుంభరాశిలో జన్మించినటువంటి వారికి నేను ఒక ముఖ్య విషయం తెలియజేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీకు శని మీ తల భాగంలో ఉంది. నెత్తి మీద కూర్చున్నాడు శనీశ్వరుడు. ఈ మార్చి 30వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది కుంభరాశి వారికి. ఈ ఏలినాటి శని వల్ల నష్టాలు ఏమి జరుగుతాయో తెలుసా? వ్యాపారంలో నష్టాలు, ఆర్థికంగా వెనకబడిపోవడం, అప్పుల పాలైపోవడం, భూ వివాదాలు, కోర్టు కేసులు, పోలీసు సమస్యలు, భార్యాభర్త మధ్య తగాదాలు, పుట్టినటువంటి పిల్లల వల్ల సమస్యలు, ఎదుటివాడు మనల్ని ఎక్కువగా అపవాదుల పాలు చేస్తుంటాడు. శని చెయ్యని తప్పులకు నిందారోపణలు పడిపోతుంటాం. అందుకే శనీశ్వరుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. మరి ఏలినాడు శని ఇంకా 4 సంవత్సరాలు ఉంది మీకు. కాబట్టి ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. శని ఎప్పుడైనా కుంభరాశి అంటే మీ జన్మరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం. మళ్ళీ మీరు మీనరాశిలోకి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా శని హోమం చేయించడానికి ఉండదు. మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా శని అనుగ్రహం ఉండదు. ద్వారాలు తెరుచుకొని పెట్టాడు. శని హోమం జరిపించుకోండి. ఇప్పుడు మిస్ అయితే 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఛాన్స్ ఇవ్వడు ఇంకా. కాబట్టి మీరు మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీ పేరు గోత్రనామాలు పంపించి శని హోమానికి బుక్ చేసుకొని ఆ శని హోమం ఎలా జరిగింది అనే వివరాలన్నీ వీడియో ద్వారా చిత్రీకరించి మీకు వాట్సాప్ నెంబర్లకు పంపించడంతో పాటు శని కంకణాన్ని కూడా మీకు అందజేస్తారు. ఇది ఫైనల్. ఎందుకంటే నేను 2.5 సంవత్సరాల నుండి నేను చెప్తూనే వస్తూనే ఉన్నాను. 2.5 సంవత్సరాలు